మోకా ప్లీజ్. ఓకే మ్యామ్. ఎందుకు డబ్బులు బొక్క? కాఫీ చెప్పొచ్చు కదా. అది కూడా కాఫీ సార్. విచిత్రమైన పేర్లు పెట్టి అంపారు చెప్తున్నారు బాస్. కానీ మీరు కాఫీ లవర్సా? పొద్దున లేచిన వెంటనే కాఫీ తాగుతున్నారా? అండ్ తిన్న వెంటనే కాఫీ తాగుతున్నారా? ఈ రెండు తప్పే. ఎందుకో ఇప్పుడు చెప్తాను, వినండి. అకార్డింగ్ టు ICMR గైడ్ లైన్స్ మనం ఎంటీ స్టొమక్ లో కాఫీ తాగకూడదు. అలాగే కాఫీ కానీ టీ కానీ తాగడానికి మరియు ఫుడ్ కి మధ్యలో కనీసం 1 hour కన్నా ఎక్కువ గ్యాప్ ఉంచాలి. ఎందుకంటే కాఫీలో ఉండే కెఫీన్ అనేది ఎసిడిక్ కంటెంట్. సో మనం ఎంటీ స్టమక్ లో కనుక కాఫీ తాగితే యాసిడిటీ అనేది ఇంక్రీజ్ అయ్యి మనకి హార్ట్ బర్న్, రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే నార్మల్ గా మనం ఫుడ్ తీసుకోగానే మన హోల్ బాడీ కూడా ఉన్న బ్లడ్ సప్లై మొత్తం స్టొమక్ కి డైవర్ట్ చేస్తుంది. ఎందుకు? డైజెషన్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా అవ్వడానికి. కానీ మనం ఎప్పుడైతే కాఫీ తీసుకుంటామో అందులో ఉండే కెఫిన్ మన హార్ట్ రేట్ ని ఇంక్రీజ్ చేసి బ్లడ్ ప్రెషర్ ని ఇంబ్యాలెన్స్ చేస్తుంది. సో మనం తిన్న వెంటనే కాఫీ తాగడం వల్ల బ్లడ్ సప్లై అనేది స్టొమక్ కి వెళ్ళాలా లేదా హార్ట్ కి వెళ్ళాలా, ఇంక్రీజ్ హార్ట్ రేట్ మెయింటైన్ చేయాలా లేకపోతే బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయాలా అన్న కన్ఫ్యూజన్ లో ఈ ఫిజియలాజికల్ డైనమిక్స్ అన్ని చేంజ్ అవడం వల్ల డైజెషన్ ప్రాసెస్ అనేది డిలే అవుతుంది. అలాగే లాంగ్ టర్మ్ లో హైపర్ టెన్షన్ అంటే బీపీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇదే కాకుండా కెఫిన్ అనేది మన ఫుడ్ లో ఉండే ఐరన్ ని బైండ్ చేసి అది అబ్జర్వ్ కాకుండా చేస్తుంది. సో దీనివల్ల మనకి ఐరన్ డెఫిషియన్సీ వచ్చి అనీమియా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంటీ స్టొమక్ లో కానీ తిన్న వెంటనే కాఫీ తాగకండి. అండ్ పడుకోవడానికి కూడా ఒక 4 to 6 hours ముందు కాఫీని అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే దానివల్ల స్లీప్ అనేది సరిగా రాదు. సో ఆల్ ది కాఫీ లవర్స్, కీప్ దిస్ ఇన్ మైండ్ అండ్ ఎంజాయ్ యువర్ కాఫీ.